సార్ దాదాపు సంవత్సరం అవుతుంది సార్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం లా అండ్ ఆర్డర్ దెబ్బతీయడమే ప్రధాన ఎజెండా పెట్టుకున్నట్టుగా ఆయన ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నారు, రెచ్చగొట్టే ధోరణులు జరుగుతున్నాయి. ఏమంటారు కామన్ మ్యాన్గా మీ అభిప్రాయం ఏంటి సార్, ఎలా ఉంది? అభిప్రాయం ఉంది, వచ్చే పాటికి సర్వనాశనం అయ్యేది. రెండోసారి వచ్చినట్టయితే దౌర్జన్యాలు కోర్టులు లేకుంటున్నాడు, చెప్పే పనే ఉంది. ఇంత దౌర్జన్యాలు చేస్తా ఇప్పుడు కూడా ఇంకా నేనేదో వస్తాను చూస్తాను అంటున్నాడు. వాడు భవిష్యత్తులో రాడు, అలా జరగదు. కూటమి ప్రభుత్వం బాగా అభివృద్ధి చేస్తుంది, రోడ్లు వేసింది. రోడ్లు అది వరకు ఎంతో మంది చనిపోయారు, ఈ రోడ్లు వేసిన తర్వాత అంతా బాగుంది. పేదలకు పథకాలు కూడా అనేక పథకాలు, సంక్షేమ పథకాలు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. మళ్ళీ రేపు రైతులకి ఇస్తున్నారు, మళ్ళీ ఆడబిడ్డల నిధికి కూడా ఈ నెలలో చేస్తారు. ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15 నుంచి. అట్టా ఎన్నో లోట్లన్నీ పూడ్చుకుంటా నడుపుతున్నాడంటే ఆయన అనుభవం మీద, చంద్రబాబు అనుభవం మీద జరుగుతుంది. సో ఇన్ని చేస్తున్నా కూడా సార్, అంటే ఇంకా ఏదో ఒక డిస్టర్బెన్స్ చేయాలి. మొన్న సొంత కార్యకర్తలు ఇద్దరు చనిపోయినా కూడా పట్టించుకోకుండా తొక్కించుకెళ్ళిపోయి మళ్ళీ కోర్టు కూడా తెచ్చాడంటే ఆ కోర్టు వాళ్ళకి కూడా బుద్ధి లేదేమో అనిపిస్తుంది. అంటే ఇంకా ప్రజలు తను చెప్తే నమ్ముతారు, ఏం చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉన్నారు అన్నట్టు అనుకుంటున్నాడు. అది మన ప్రజలు తీర్పు ఇచ్చారు, అయినా బుద్ధి రాలేదు. రేపు మళ్ళీ ఇస్తారు త్వరలోనే. ఇప్పుడు వంశీ అరెస్ట్ చూశారు. ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యాడో అందరికీ తెలుసు, జనాలందరికీ కూడా. సొంత పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడం కానీ, తగలబెట్టడం కానీ, వీటన్నిటి మీద ఆయన లోపలికి వెళ్ళాడు. సరే, కోర్టులు తీర్పిచ్చి బయటకు వచ్చాడు. ఇప్పుడు న్యాయం గెలిచింది, వంశీని కావాలని చెప్పి ఆయన హింసించారని చెప్పి మాట్లాడుతున్నారు పేరు నాని గారు. మీరేమంటారు సార్? అది అసలు ఆ మాటకు అర్థం లేదు. ఎన్ని కేసులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి వంశీ మీద. అన్ని రుజువు చేసి నేను బయటకు వచ్చానంటే సరిపోతా. రేపు విచారణ జరుగుద్ది, మళ్ళీ జైల్లో పడటం జరుగుద్ది. సో మొత్తం మీద ఈ సంవత్సరం పరిపాలన ఎలా ఉందంటారు సార్? పరిపాలన బేస్గా ఉంది, బాగా పరిపాలన. అందరూ ఉత్సాహంగానే ఉన్నారు. దౌర్జన్యాలు, అక్రమాలు, అన్యాయం అవన్నీ లేవు. న్యాయం జరుగుతుంది, న్యాయం కోసం పోరాడుతున్నాడు చంద్రబాబు. సార్ సంవత్సరం అవుతుంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. వాళ్ళు పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు. అట్లాగే కొన్ని పథకాలు కూడా నిదానంగా ఇస్తానని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఎలా ఉంది వ్యత్యాసం వాళ్ళకి? అప్పుడు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యత్యాసం ఏంటి? ఈ ప్రభుత్వం బాగుందండి. ఎందుకండి? ఎందుకంటే లేట్ అయినా అన్ని ఇస్తున్నారు కదా. అంటే తల్లికి వందనం కానీ, గ్యాసులు కానీ, బస్సులు కానీ అన్నీ చేస్తారండి. చెప్పినట్టు చేయగలుగుతాడంటారు చంద్రబాబు గారు. చేస్తాడు. మరి ఏమి చేయలేకపోతున్నాడు? ఆగండి నేను వచ్చేస్తానంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. అది రౌడీ రాజ్యం అండి. అది రౌడీలు ఎక్కడ పొలం ఉంటే ఎవడు కాజేద్దామా, ఎవడి పొలాన్ని మనం లేపేద్దామా, అదే కానీ ఏ ఎమ్మెల్యేలు అడుగు ఏదో ఒకటి మట్టో ఇసుకో ఏదో ఒకటి దోచుకోవడం తప్పితే సరిగ్గా గవర్నమెంట్ డబ్బులు కట్టింది లేదు. ఇది పోగు చేసుకోవడమే వైఎస్ గవర్నమెంట్. అది మరి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేను బటన్ నొక్కాను, నేను ఎంతో చేశాను, నేను ఉన్నప్పుడు తిట్టాకండి. అనుకోతే రేపు ఎవరు ఓట్లు వేయరుగా. ఆయన ఏం చేయలేడు, అంతకన్నా ఏం లేదు. ఇప్పుడు ప్రభుత్వం బాగానే ఉందంటారా? కనపడినప్పుడు ఇప్పుడు ఎస్ఐ గారు కనపడ్డాడు అనుకోండి, నమస్తే అంటాడు. ఆడు పైకి వెళ్ళాక వెనకాల తిడతా ఉంటాడు. అట్లాగే కనపడినప్పుడు సరే అంటాం. ఏంటి అంతమట్టే కానీ మనిషి ముందు ఒక మాట, మనిషి వెనక ఒకలాగా ఉంటాడంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే కాకుండా ఇప్పుడు ఉన్న పేరుని నాని గారు, లేకపోతే అంబటి రాంబాబు గారు, వీళ్ళంతా కూడా అసలు మేమున్నదే బాగుంది, ఇప్పుడు చంద్రబాబు ఏం చేయట్లేదు అంటున్నారు. లేదండి, అంతా ఇదే. అంబటి రాంబాబు కానీ, పేరు నాని కానీ, కొడాల నాని కానీ, ఎంతసేపు బూతులు తిడతాం కానీ రెండోది లేదు. రోజుల నుంచి బూతులే తిడుతున్నాడు. మళ్ళీ 2 రోజుల నుంచి మొదలెట్టాడు. ఏంటి లోన్ వేయలేదో మరి మాకు తెలియలేదు. ఇప్పుడు మొన్నటిదాకా వంశీ లోపలే ఉన్నాడు. ఇప్పుడు బయటకు వస్తే న్యాయం గెలిచింది, వంశీని అన్యాయంగా హింసించారు, అది ఇదని మాట్లాడుతున్నారు. మరి ఆయన పార్టీ కార్యాలయం తగలబెడుతుంది న్యాయమేనా సార్? న్యాయమని ఎవరంటారండి, ఏంటి వంశీ గారి మీద వంశీ చేసిన పనుల గురించి ఏం చెప్తారు సార్? మరి ఆఫీస్ తగలబెడతాం, ఇంకా అయ్యని మరి చేస్తంటే ఎవరంటే నమ్మేది. ఇప్పుడు ఒకసారి దొంగతనం చేశాక దొంగ అంటారు కానీ రెండోది లేదు. అవును, దొంగ ఎప్పుడైనా దొంగే అంటారు, రెండోది లేదు. అట్లాగే ఏం చేసినా సరిగ్గా చేస్తే ఏది ఉండదు. అవును, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, ఏం చేసినా చేసిన చేపు మంచిగా చేస్తారు,
చేయలేదని కాడే పోతాడు, రెండోసారి రాడు కదా. అవును. సో ప్రజలు అమాయకులు కాదంటారు, ప్రజలు పిచ్చోళ్ళు ఏం కాదు, ప్రజలు పిచ్చోళ్ళు ఏం కాదు, ప్రతిదీ గమనిస్తారు, ఏం కాదు. ఏది పోతే అది అడుగుతున్నారు జనాన్ని. ఇప్పుడు బాబాయ్ వ్యత్యాసం, ఇప్పుడు టీడీపీ క్యాడర్ కానీ వైసీపీ క్యాడర్ కానీ వ్యత్యాసం అంటే 100 రూపాయలు కడితే 5 లక్షల దాకా ఇన్సూరెన్స్ ఇస్తున్నారు టీడీపీ వాళ్ళు. ఆ పార్టీ సభ్యత్వం కానీ లేకపోతే ఏదైనా ఏ పార్టీ సభ్యత్వం తీసుకుంటే మంచిది అంటారు మీ అభిప్రాయం ప్రకారం? టీడీపీ. ఎందుకు టీడీపీ సభ్యత్వం ఎందుకు తీసుకోవాలంటారు? ఇన్సూరెన్స్ వస్తుంది. అవును. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి ఎవరంటారా? లేనోడికి ఇన్సూరెన్స్ వస్తుంది కదా. అవును. ఇప్పుడు ఎంత పోయాడు అనుకోండి, వాడికి ఆధారం లేదు. అవును. ఇప్పుడు ఎంతో కొంత ఆదాయం వస్తుంది, వస్తున్నప్పుడు మరి ఇదే కదా. అవును. జగన్ గారు ఏమి రూపాయి కూడా అంటావా బయటికి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరంటావు? 70 ఎవరు దెబ్బేస్తాడు, 70 బట్టి అప్పుడు వీళ్ళందరూ వెనకాల తిరిగేది. అవును. ఎవడో ఐఏఎస్. అవును. ఆడి ఇప్పుడే చూసా నేను, ఆడి మొదలనే పోయింది, అందుకని ఐఏఎస్ రాజీనామా చేశాను. అవును. ముందుగా విఆర్ఎస్ తీసుకుంటున్నాడు ఆయన. ఎంత మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి మరి. అదే అవునా కదా? కుర్రోడు, యంగ్ వ్యక్తి. జగన్మోహన్ నేను పోయాను అని అంటున్నాడు. సో ఇట్లా ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ గత ఆయన ఉన్నప్పుడు హయాంలో ఇట్లా వాళ్ళు నేరస్తులుగా మారడం ఎంతవరకు న్యాయం బాబాయ్? రకరకాలుగా ఉంటారు అనుకోండి, ఉన్న వాళ్ళని సరి చేసుకుని ఇది చేసుకోవాలి. అవును. అంతేగాని ఇప్పుడు కారు కింద పడ్డాడు రావాలని. అవును. ఆయన అవును. వదిలిపెట్టి వెళ్ళిపోయాడు, పక్కోడు కేకేసి కారు అమ్మన్న అబ్బలా వద్దురమ్మ లాక్కుపోయాడు. నా కారు కాదు అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ ఆవిడతో కాదు అంబులెన్స్ లోనే ఏదో చేశారు మా ఆయన అని చెప్పి మళ్ళీ ఏదో చెప్పించారంట కదా. ఏదో చెప్తాడు. ఇక జగదబ్బేవాడికి ఎన్ని ఆలోచనలు ఉంటాయని నమ్ముతారా సార్? నమ్ముతారా? నమ్మకం చేస్తారు. బస్సు ఎక్కాడు అనుకోండి, టికెట్ వల్ల. అవును. ఇంకా ఏం చేస్తాడు, ఇప్పుడే ఎక్కానని అంటాడు. అవును. ఆడు ఎగ్గొడతా టికెట్ ఎగ్గొడతా వాడు చెప్పే పని. రైట్. జనాలు అయితే నమ్మరు, జనాలు నమ్మే పరిస్థితులు లేరు. నమ్మే పరిస్థితి లేదండి. రైట్ రైట్. ఎవరో వెనకాల వాళ్ళకి లేని వాళ్ళు ఉన్నారు అనుకోండి, ముసలమ్మతగా ఉంటే వాళ్ళ స్థలాలు దొబ్బేసి ఇల్లు దొబ్బేసి అన్ని అట్లా ప్రతి అరాచకం అన్యాయాలే. అరాచకం చేస్తున్నాడు. అందుకే జగన్ అరాచకం ఏం తక్కువ చేస్తున్నాడు. గెలవలేదు కదా బాబాయ్, గెలవకుండా 11 సీట్లే ఉన్నా కూడా చేస్తున్నాడు. ఆ డబ్బులు ఉండబట్టి 5 సీట్లు చేస్తే మరి ఆ మోడీ గారు అన్నాడు నేను సీల్ చేస్తాను బ్యాంకు గారు అన్నాడు మొన్న. మరి సీల్ చేశారో లేదో మాకు తెలియదు. సో అంటే గెలవకపోయినా కూడా ఇంత అరాచకం చేసే వ్యక్తి గెలిస్తే ఇంకెంత చేయగలడు. అందుకే జనాలు మన ఓట్లే లేదంటావా? అంతే. ఇప్పుడు ఎట్లుంది చంద్రబాబు గారు వచ్చాక లాండ్ ఆర్డర్ కానీ లేకపోతే ఆయన వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల పనితీరు కానీ ఎలా ఉంది బాబాయ్? బాగానే ఉందండి సార్. దాదాపు 1 ఇయర్ పరిపాలన, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటా వస్తా అంటున్నాడు చంద్రబాబు గారు. అట్లా చెప్పినట్టు చేస్తున్నాడు. తల్లికి వందనం కానీ లేకపోతే గ్యాస్ పథకం అని కానీ పెన్షన్లు అని కానీ, రేపు ఆగస్టు 15 నుంచి బస్సు ఇది కూడా. సో ఇన్ని చేస్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే పేరు నాని గారు అంబటి రాంబాబు గారు ఇంకా మేము రాబోతున్నాం రప్పా నరుకుతాం అని వాళ్ళ స్టేట్మెంట్లు ఎలా చూడాలి సార్? కామన్గా మీ అభిప్రాయం సార్? మా అభిప్రాయం అంటే ఎప్పుడు మాట్లాడేవాడికి వాడికి తోచింది మాట్లాడుతూ కానీ వాస్తవాలను అనేది దూరంగా ఉంచుతున్నారు. వాళ్ళు ఎప్పుడు అధికారంలో ఉండా ప్రతిపక్షంలో కూడా వాళ్ళ మాటలకు విలువ అనేది లేదు. అంటే ఎందుకు ఇంత అరాచకమో లేకపోతే లాండ్ ఆర్డర్ని డిస్టర్బెన్స్ చేయాలనో మొన్న చూసాం. ఆయన ఇప్పుడు వెళ్ళి పరామర్శ చేయడం అనేది వేరు, లేదా అక్కడికి వెళ్ళి కొంత గందరగోళం సృష్టించడం అనేది వేరు. ఒక సొంత కార్యకర్త చనిపోయినా కూడా అసలు ఎక్కడా కూడా తగ్గకుండా ఆయన ప్రవర్తిస్తున్న తీరుని ఎలా చూడాలి సార్? వాళ్ళ ధోరణి ఎప్పుడు అట్లాగే ఉంటుంది కానీ వాళ్ళలో మార్పు అనేది రావట్లేదు. చనిపోయాడని కనపడ్డా కూడా చనిపోలేదని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. అవును. ఇప్పుడు మళ్ళీ వాళ్ళే అంబులెన్స్ లో ఏదో చేశారు అని చెప్పి వాళ్ళ ఆవిడ చేత ఏదో స్టేట్మెంట్ కూడా ఇప్పించారని చెప్పి అంటున్నారు. అవన్నీ రాజకీయాల్లో జరిగే చూస్తానే ఉంటాం. అయినప్పటికీ ప్రజలు మాత్రం నమ్మట్లేదు. ప్రజలు నమ్మట్లా. సో ప్రభుత్వం మంచి పనులు చేసుకుంటూ వెళ్తున్నా కూడా బురద జల్లాలి అని ఎలా అనిపిస్తుంది అంటారు? గత 5 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏంటి అని ఆలోచించుకోవట్లేదు అంటారా? వాళ్ళకి వాస్తవాలు అనేది చూడరు కదా, వాస్తవాలకు దూరంగానే బతుకుతారు వాళ్ళు ఇప్పుడు. మరి ప్రజలు తీర్పిచ్చారు కదా, అయినా కూడా కనీసం రియలైజ్ చేయడం అవడం ఉండదంటారా?
వాళ్ళకి ఇక అసలు మార్పు అనేది ఉండదు కదా మనుషులు. ఇక వాళ్ళలో మార్పు ఉండదు. మార్పు ఉండదు. Please subscribe to Leo News for more videos.